హాయ్ అండి. నేను ఒక నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ తీసుకుందామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. ఒక 1 వీక్ బ్యాక్ తీసుకున్నాను. ఇదిగోండి ఇంపాక్స్ మిగో కంపెనీ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ తీసుకున్నాను. 6 పీసెస్ వచ్చినాయి. 1 year వారంటీ. ఇవి 5 గ్రానైట్ లేయర్ కోటింగు. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇది వేపుడికి వాటికి పనిచేస్తుంది. ఇదిగోండి ఈ పానేమో దోశలకి, చపాతీలకి, దోశలకి. ఇదేమో డీప్ ఫ్రైకి పనిచేస్తుంది. బాగా చక్కగా గాలిలో వేసుకుంటాం కదండి వాటికి. ఇదిగోండి ఇదేమో పులుసు కూరలు చేస్తాం కదా వాటికి పనిచేస్తుంది. ఇదిగోండి ఇది తాలింపులకి వాటికి పనిచేస్తాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ, చాలా బాగున్నాయి ఇవి. ఇది కూడా బాగుంది, చక్కగా చాలా బాగుంది. ఇది కూడా స్క్రూ కూడా గట్టిగా ఉంది, చక్కగా స్ట్రాంగ్గా, చాలా బాగున్నాయి. నేను అనుకున్న ఆర్డర్ పెట్టినప్పుడు ఎలా వస్తాయి అనుకున్నా, కానీ చాలా బాగున్నాయి. చక్కగా ఇది కూడా బాగుంది, చాలా ఇదిగా ఉంది, బాగున్నాయి. ఇదిగోండి హ్యాండ్స్ కూడా చక్కగా బాగున్నాయి, చాలా నీట్గా చక్కగా అందంగా కూడా ఉన్నాయి. పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది చక్కగా. ఇదిగోండి మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఇవి కూడా చూడండి ఇలా చాలా బాగుంది. ఇదిగోండి చాలా బాగుంది, నాకైతే నచ్చినాయండి, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా హ్యాండిల్స్ బాగా ఇచ్చాడు, చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా చక్కగా. మనకి లేడీస్ మట్టికి చాలా ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది. హ్యాండిల్ చక్కగా బాగుంది, స్ట్రాంగ్గా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి ఇది కూడా పైన చక్కగా సిల్వర్ ఫినిషింగ్ చేశారు, చాలా నీట్గా ఉంది. చక్కగా ఇలా పట్టుకున్నా స్మూత్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. మనం కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా కనిపిస్తున్నాయి, క్లారిటీగా. ఇవి తాలింపు వేసుకుంటాం కదండి, అప్పుడు ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా కనపడుతున్నాయి. నేను ఒకసారి చూసి వీటిని ఆర్డర్ పెట్టాము. చాలా బాగున్నాయి ఇవి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. ఇవన్నీ హ్యాండిల్స్ కూడా సిల్వర్ ఇచ్చాడు, చక్కగా బాగుంది. ఇవన్నీ కొన్ని అయితే ఇట్లా ఉండవు, ఇలాగా వేరేగా ఉంటాయి. కానీ ఇది బయటికి నాకు బాగా నచ్చినాయి. ఈ కుక్వేర్ సెట్ మటుకు బాగా నచ్చింది నాకు, చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు కావాల్సి వస్తే కనుక మీరు కామెంట్ పెట్టండి, మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. నాకైతే నచ్చినాయండి, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతాయి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి చూడండి, దోశలకు తీసుకోవటానికి, ఇదిగోండి కూరల కర్రీస్ వేసుకోవటానికి, ఇదిగోండి పప్పులో వేసుకోవటానికి ఇట్లు ఇవి కూడా తీసుకున్నాను. ఇదిగోండి వేసుకోవటానికి బాగుంటుంది, కర్రీస్ పప్పు అవి వేసుకోవటానికి. ఇదిగోండి పిండిలో కలుపుకుంటాం కదా వాటికి. ఇదిగోండి చూడండి చాలా బాగున్నాయి. ఇవన్నీ ఆయిల్ అవి రాసుకుంటాం కదా దోశలు వేసుకునేటప్పుడు అవి. ఇదిగోండి చిన్న చిన్న ఫ్రైలకి బాగుంటుంది. ఇదిగోండి వేపు ఫ్రై చేసుకునేటప్పుడు దీంతో చక్కగా మనం కలుపుకోవచ్చు. ఇదిగోండి చాలా బాగున్నాయి. ఇదేదో ప్లాస్టిక్ అట్లా అనుకుంటారేమో, ఇది ప్లాస్టిక్ అట్లా కాదు, ఇది సిలికాను. అసలుకి వేడి కూడా రాదు, వేడిగా పప్పులో గట్లా తాలింపులో గట్లా పెట్టిన వేడి రాదు, మామూలుగానే ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అసలుకి ఇలా పట్టుకున్నా మనకి వేడి రాదు, చాలా బాగుంది. ఇవన్నీ నేను ట్రై చేశాను, చాలా బాగున్నాయి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కూడా ఆర్డర్ పెట్టుకుని మీరు కూడా చూడండి ఒకసారి.
ఇవ్వండి. ఒకవేళ మీకు కావాల్సి వస్తే కనుక నాకు కామెంట్ పెట్టండి, మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. నాకైతే నచ్చినాయండి, చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి చూడండి, దోశలాగా తీసుకోవటానికి. ఇదిగోండి కూరలో కర్రీస్ వేసుకోవటానికి. ఇదిగోండి పప్పులో వేసుకోవటానికి ఇట్లు ఇవి కూడా తీసుకున్నాను. ఇదిగోండి వేసుకోవటానికి బాగుంటుంది, కర్రీస్ పప్పు అవి వేసుకోవటానికి. ఇదిగోండి పిండిలో అవి కలుపుకుంటాం కదా వాటికి. ఇదిగోండి చూడండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఆయిల్ అవి రాసుకుంటాం కదా దోశలు వేసుకునేటప్పుడు అవి. ఇదిగోండి చిన్న చిన్న ఫ్రైలకి బాగుంటుంది. ఇదిగోండి వేపు ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లో చక్కగా మనం కలుపుకోవచ్చు. ఇదిగోండి చాలా బాగున్నాయి. ఏదో ప్లాస్టిక్ అట్లా అనుకుంటారు, ఇది ప్లాస్టిక్ అట్లా కాదు, ఇది చిలుకను. అసలుకి వేడి కూడా రాదు, వేడిగా పప్పులో గట్లా తాలింపులో గట్లా పెట్టిన వేడి రాదు, మామూలుగానే ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఇలా పట్టుకున్నా మనకి వేడి రాదు, చాలా బాగుంది. ఇవన్నీ నేను ట్రై చేశాను, చాలా బాగున్నాయి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కూడా ఆర్డర్ పెట్టుకుని మీరు కూడా చూడండి ఒకసారి. ఇవ్వండి. ఒకవేళ మీకు కావాల్సి వస్తే కనుక నాకు కామెంట్ పెట్టండి, మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. నాకైతే నచ్చినాయండి, చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే అనుకుంటున్నాను. అయితే ఇది కూడా ఇచ్చారు మనకి, ఈ బౌల్ లాంటిది. ఇక దీనిలో కంఫర్ట్గా ఉంటే మనం వీటిని ఇలా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా పెట్టవచ్చు. మనం వీటిని సపరేట్గా వేరువేరుగా పెట్టవసరం లేదు, చక్కగా అన్నీ ఇలా ఒకదాని మీద పెట్టుకుని అవసరమైనవి తీసుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా దీనిలో చక్కగా సర్దుకుంటే మనకి ఏది అవసరమైతే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి దీంతో పాటు ఇది కూడా ఇచ్చారు మనకి, ఇది కూడా మనకి వచ్చింది. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇలా